వాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 68వ దశకంలో ఉన్నాం. తవ విలోకనాద్ గోపికా జనాః తవ విలోకనాద్ గోపికా జనాః ప్రమద సంకులాః పంకజే క్షణ అమృతధారయా సంప్లుతా ఇవ స్థిమితతాం దదుస్త్వత్పురోగతాః. రాజీవలోచన, గోపికలందరూ నిన్ను చూడగానే చాలా సంతోషపడ్డారు. వారందరూ అమృతధారలలో స్నానమాడినంత ఆనందం అనుభవించుచు ఊరడిల్లి నీ ముందు నిలిచారు. తదను కాచన త్వత్కరాంబుజం సపది గృహ్ణతి నిర్విశంకితం ఘనపయోధరే సంనిధాయ సా పులక సంవృతా తస్థుషీచిరం. నీ విరహమునకు తాళలేని ఒక గోపిక బిడియపడక నీ కరాబ్జమును పట్టుకొని వెంటనే తన ఎదపై చేర్చుకొనెను. అందువలన ఆమె శరీరమంతయు పులకించిపోగా మైమరచి అలాగే నిలిచిపోయెను. తవ విభో పరా కోమలం భుజం నిజ గలాంతరే పర్యవేష్టయత్ గల సముద్గతం ప్రాణమారుతం ప్రతినిరుంధతీవాతి హర్షులా. ప్రభు, మరియు గోపకన్య నీ వియోగ దుఃఖము వలన పోచున్న తన ప్రాణమును అదిమి పట్టుకున్నట్లు మిక్కిలి కోమలమైన నీ భుజమును తన మెడ చుట్టూను చేర్చుకొని మిగులు ఆనందించుచుండెను. అపగతత్రపాకాపి కామినీ తవ ముఖాంబుజాత్ పూగచర్వితం ప్రతిగృహయ్య తద్వక్త్ర పంకజే నిదధతి గతా పూర్ణకామతాం. ఇంకో గోపకన్య ఏమాత్రము సిగ్గుపడగా నీవు నమలుచున్న తాంబూలమును నీ నోటి నుండి లాక్కుని తన నోట్లో పెట్టుకుంది. దాని వలన ఆమె తన కోరిక ఎంతయు తిరిగినట్లు చాలా సంతోషించింది. వికరుణో వనే సంవిహాయ మామపగతోసికా త్వామిహ స్పృశేత్ ఇతి సరోషయా తావదేకయా సజలలోచనం వీక్షితో భవాన్. స్వామి, మరి ఒక గోపకన్య నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిగా అడవిలో వదిలిపెట్టిపోయావు. ఇట్టి ధూర్తుడమైన నిన్ను ఎవరు స్పృశింతురు అని కోపంతో పలికినను తరువాత ఆమె నిన్ను చూస్తూ కంట తడబెట్టినది. ఇతి ముదాకులైర్వల్లవీ జనైః సమముపాగతో యామునే తటే మృదు కుచాంబరైః కల్పితాసనే ఘుసృణభాసురే పర్యశోభథాః. ముకుందా, ఈ విధంగా నీతో కలిసిమెలిసి ఉన్న గోపికలు యమునా నదీ తీరమును చాలా సంతోషంతో ఉన్నారు. వారందరూ ప్రేమతో కుంకుమ పువ్వు యొక్క సుగంధముతోనున్న తమ ఉత్తరీయములను ఆసనముగా చేయగా నీవు దానిపై హాయిగా విరాజిల్లేవు. కతివిధా కృపా కేపి సర్వతోధృత దయోదయా కేచిదాశ్రితే కదిచిదీదృశా మాదృశేష్వపీత్యభిహితో భవాన్ వల్లవీ జనైః. కొందరు గోపికలు నీతో ఇలా అన్నారు, స్వామి, దయ, ప్రేమ అనునవి అనేక విధములుగా ఉంటాయి. కొందరు అందరి యందును ప్రేమను చూపిస్తారు. మరికొందరు తమను ఆశ్రయించిన వారి యందు మాత్రమే దయగలిగి ఉంటారు. మరికొందరు నీ వలె మా వంటి వారి యందు నిర్దాక్షిణ్యంగా ఉంటారు అని చెప్పి దెప్పిపొడిచారు. అయి కుమారికా నైవ శంక్యతాం కఠినతామయి ప్రేమ కాతరే మయి తు చేతసో వోను వృత్తయే కృతమిదం మయేత్యూచిమాన్ భవాన్. అప్పుడు అన్నావు, ఓ గోపికలారా, నేను మీ యందు చాలా ప్రేమ గలవాడను. మీ ఎడ కఠినంగా ఉన్నట్లు ఏమాత్రమో మీరు భావింపవద్దు. నా యందు మీ మనస్సును స్థిరంగా ఉండాలని ఇలా చేశానన్నావు. అయి నిశమ్యతాం జీవ వల్లభాః ప్రియతమో జనో నేదృశో మమ తదిహ రమ్యతాం రమ్యయామినీష్వనుపరోధమిత్యాలపో విభో. ప్రాణప్రియులారా, నా మాట శ్రద్ధగా వినండి. మీ వలె ప్రియమైన వారు నాకెవరనూ లేరు. అందువలన మీరు ఈ యమునా నదీ తీరమున అందమైన ఈ వెన్నెల రాత్రులను స్వేచ్ఛగా నాతో విహరించండి అని పలికావు. ఇతి గిరాధికం మోదమేదురైర్వ్రజవధూజనైః సాకమారమన్
కలిత కౌతుకో రాస ఖేళనే గురుపురీపతే పాహి మాం గతాత్. గోవింద, ఈ విధంగా గోపికలతో నీవు పలికినందులకు వారు చాలా సంతోషించారు. అట్టి గోపికా జనముతో కలిసి నీవు హాయిగా విహరించావు. ఈ విధంగా రాసక్రీడ యందు సంతోషముతోనున్న పూరవరాధీశ్వర, నా వ్యాధిని తొలగించి నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.